గులాబీ గడ్డపై జాగృతి జెండా. నాడు ఖమ్మం ఆసుపత్రి బెడ్పై నుంచి కేసీఆర్ విసిరిన సవాల్తో ఢిల్లీ పీఠం కదిలింది. మలిదేశ తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగింది. సరిగ్గా అదే సెంటిమెంట్ ను అందిపుచ్చుకున్నారో ఏమో కానీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించారు. బీఆర్ఎస్ వైరాగ్యాన్ని వీడి తెలంగాణ జాగృతి జెండా పట్టుకుని జనంలోకి వచ్చిన ఆమె ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఖమ్మం వెలుగుమట్ల బాధితుల పక్షాన ఆమె చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేడు 3వ రోజుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం గడ్డకు ఒక ప్రత్యేకత ఉంది. అది విప్లవాలకైనా రాజకీయ మార్పులకైనా కేర్ ఆఫ్ అడ్రస్. నాడు కేసీఆర్ తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ఉమ్మడి రాష్ట్రంలో విస్మరణకు గురవుతున్న తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ఎంచుకున్న వేదిక ఖమ్మం. సరిగ్గా 17 ఏళ్ల తర్వాత అదే ఖమ్మం వేదికగా కల్వకుంట్ల కవిత తన సరికొత్త రాజకీయ అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. అయితే ఈసారి ఆమె చేతిలో గులాబీ జెండా లేదు. సొంతంగా నిర్మించుకున్న తెలంగాణ జాగృతి బలముంది. ఖమ్మం టు హైదరాబాద్ అదే పంతం. వెలుగుమట్ల భూబాధితుల కోసం ఖమ్మంలో పోరాటం మొదలుపెట్టిన కవితను పోలీసులు అరెస్టు చేయడం, ఆపై హైదరాబాద్ కు తరలించడం చకచకా జరిగిపోయాయి. అయితే జైలు గోడలు లేదా గృహ నిర్బంధాలు తనను ఆపలేవంటూ ఆమె హైదరాబాద్ వేదికగా దీక్షను కొనసాగిస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయమైంది. తండ్రి బాటలో 2009లో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో ఎలాగైతే సంచలనం సృష్టించారో ఇప్పుడు కవిత కూడా అదే పంతాను ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. జాగృతి నుంచి జనం ముందుకు ఇన్నాళ్ళు కేవలం సాంస్కృతిక వేదికగా ఉన్న తెలంగాణ జాగృతిని ఇప్పుడు రాజకీయ శక్తిగా మార్చే ప్రయత్నంలో ఆమె సక్సెస్ అయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలక నేతగా కేసీఆర్ కూతురుగా మాత్రమే గుర్తింపు పొందిన కవిత ఇప్పుడు ఆ చట్రం నుంచి బయటకు వచ్చారు. గత సెప్టెంబర్ లో బీఆర్ఎస్ కు రాజీనామా చేసినప్పటి నుంచే ఆమె అడుగులు ఎటువైపు అన్న ఉత్కంఠకు ఇప్పుడు తెరపడింది. వెలుగుమట్ల బాధితుల పక్షాన ఆమె చేపట్టిన పోరాటం కేవలం ఒక స్థానిక సమస్యపై నిరసన మాత్రమే కాదు, అది రాష్ట్ర వ్యాప్తంగా తన నాయకత్వాన్ని చాటుకునే ఒక పక్కా పొలిటికల్ మాస్టర్ ప్లాన్. వచ్చే ముఖ్యమంత్రిని నేనే, ధీమానా వ్యూహమా? వచ్చే 2 నెలల్లో కొత్త పార్టీ పెడతానని ప్రకటించడమే కాకుండా వచ్చే సీఎం నేనే అంటూ కవిత చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ పేరు వినిపిస్తున్న తరుణంలో కవిత నేరుగా ప్రజల్లోకి వెళ్లి సెంటిమెంట్ ను రగిలించడం గులాబీ గూటిలోనూ ప్రతిపక్షాల్లోనూ కలకలం రేపుతుంది. తెలంగాణ బిడ్డ కన్నీరు తుడిచే వరకు ఈ దీక్ష ఆగదు. నాడు ఉద్యమగడ్డ ఖమ్మం నాన్నకు అండగా నిలిచింది, నేడు నన్ను ఆశీర్వదిస్తుందని కవిత అన్నారు. మలుపులు తిరగనున్న పాలిటిక్స్. ప్రస్తుత నిరాహార దీక్ష కేవలం బాధితుల కేసమేనా, లేక తన రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవడానికా అనే సందేహాలు వస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం ఆమెకు మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా మహిళా ఓటర్లను, సెంటిమెంట్ ను నమ్ముకున్న కవిత తండ్రి తరహాలోనే పోరాట యోధురాలుగా ముద్ర వేయించుకోవాలని చూస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు కవిత చుట్టూ తిరుగుతున్నాయి. తండ్రి కేసీఆర్ ఉద్యమ సెంటిమెంట్ ను, ఖమ్మం గడ్డ సెంటిమెంట్ ను కలగలిపి ఆమె విసురుతున్న పాచికలు ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీక్ష 3వ రోజుకు చేరడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణలో రాజకీయం ఇప్పుడు ముక్కోనపు పోటీ నుంచి చతుర్ముఖ పోటీగా మారుతోంది. కేసీఆర్ గారాల పట్టిగా కాకుండా ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని కవిత వేస్తున్న అడుగులు ఫలిస్తాయా? ఖమ్మం గడ్డ ఇచ్చిన పవర్ ఆమెను నిజంగానే ముఖ్యమంత్రి పీఠం వరకు తీసుకెళ్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మొత్తానికి కవిత దీక్షతో తెలంగాణ రాజకీయాల్లో జాగృతి మొదలైందనేది మాత్రం నిఖార్సైన నిజం. రాబోయే 60 రోజులు తెలంగాణ రాజకీయాలకు అత్యంత కీలకం కానున్నాయి. కొత్త పార్టీ ప్రకటన, కవిత పాదయాత్ర చేపట్టే అవకాశాలు ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ చదరంగం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఖమ్మం సెగ కేసీఆర్ కూతుర్ని సీఎం పీఠం వరకు చేరుస్తుందో లేదో చూడాలి.